ఈరోజు వండర్ఫుల్ ప్రోగ్రాం. మా పాత మిత్రులు, మాతో ఎప్పటి నుంచో పాడుతున్న సన్నిహితులు నన్ను ఆదరించి ఈ జగనేష్ మ్యూజికల్ ఈవెంట్స్ 56th ఈవెంట్ దాకా నన్ను తీసుకెళ్ళిన చాలామంది ప్రముఖుల్లో కొంతమంది ప్రముఖులు ఈరోజు నా మాట విని నా ఇన్విటేషన్ మన్నించి నా కోసం ఈరోజు వచ్చి పాటలు పాడుతున్నారు నాతో పాటు. రియల్లీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎందుకంటే ప్రతి నెల ఒక మీటు చేయడం అనేది నేను ఆనవాయితీగా పెట్టుకున్నాను. కొంతమందికి ఏదో ఊర్లకు పోతుంటారు, ఎక్కడైనా బయటకు పోయి ఉంటారు, ఫారిన్ కంట్రీకి వెళ్తారు, యూఎస్ఏ పోతారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు రాలేకపోతారు. ఎవరు వచ్చినా రాకపోయినా సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ ఈ సింగిల్ హ్యాండ్ గణేష్ నాతో పాటు ఎంతమంది ఉన్నా వాళ్ళని వేసుకొని నేను ప్రతిరోజు ప్రతి మంత్ ఒక సంగీతం విభారి ఉంటుంది. ఈ జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ప్రోగ్రాం ప్రతి నెల ఉంటుంది. అలాగే అలా చేస్తూ చేస్తూ ఈ 56th ఎపిసోడ్కి వచ్చాం. ఈరోజు 50వ ఎపిసోడ్ రోజు శ్రీకాంత్ ఆర్ట్స్ వాళ్ళు, మా ఫ్రెండ్ ఆయన శ్రీకంఠ హనుమంతరావు, ఆయన నాకు స్ఫూర్తి కిరణం అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇది ఎందుకు ఈ సందర్భంలో చెప్తున్నానంటే, ఒక బిరుదు రావడం అనేది అంత ఈజీ కాదు. అలాంటిది ఎంతోమంది నిన్ను ఎంకరేజ్ చేసావు, స్టేజ్ మీద తీసుకొచ్చావు. ఈ పాటల కార్యక్రమమే కాదు, నేను పెద్ద డ్రామా ఆర్టిస్ట్ని. ఒక 100 డ్రామాలు వేశాను. అందులో కూడా చాలామందిని కొత్తగా స్టేజ్ ఎక్కడమే తెలియని వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించి వాళ్ళతో డ్రామాలు చేయించి వాళ్ళకు మంచి పేరు తెప్పించి వాళ్ళు ఒక తీపి గుర్తుగా ఉంచుకునే మంచి సందర్భాలు ఏర్పాటు చేశాను. కాబట్టి ఆయన ఇటు కళలకు బాగా సపోర్ట్ చేస్తూ జనాల్ని ఎంకరేజ్ చేస్తున్నామని స్ఫూర్తి కిరణం అనే ఒక బిరుదు నాకు అందించారు. సంతోషంగా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండింది. అది 50th ఎపిసోడ్ రోజున మెయిన్ హాల్లో జరిగింది ఆ ప్రోగ్రాం. ఆ రోజు స్ఫూర్తి కిరణం బిరుదు ఇచ్చి నన్ను సత్కరించారు. సంతోషంగా అనిపించింది. ఇలా ఈ స్ఫూర్తి కిరణం ఏదైతే బిరుదు ఇచ్చారో దాన్ని సార్థకం చేసుకోవాలని ప్రతి మీట్లో కొత్త వాళ్ళని తీసుకొని రావడం, ప్రతి డ్రామాలో కొత్త వాళ్ళని తీసుకోవడం అనేది నాకు అనువైతే అయిపోయింది. ఈ మధ్య నేను న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి ఒక పెద్ద పొట్టేసుకొని తిరిగాను జనవరిలో. జగన్మోహన్ రావు గారు రండి, మీకోసం వెయిటింగ్. కేక్ అందరూ సింగర్స్ ఒకసారి పైకి వచ్చేయండి అమ్మా. ఎందుకంటే ఈ మైకాసురుడు ఎలా ఉంటాడంటే మైక్ చేతిలో ఉండి ఏం పని లేకపోతే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రావు గారు రండి. సో అలా న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి హాయిగా న్యూట్రిషన్ తీసుకొని మంచి హెల్త్ తెచ్చుకున్నాం. నేను ఒక 18 కిలోలు తగ్గాను. మా శ్రీదేవి ఇలా ఉండేది కాదు, చిన్న దిబ్బలా ఉండేది, చెప్పకూడదు కానీ మా ఆవిడే. అయినా అప్పుడు కూడా ముద్దుగా ఉంటుంది, ఇప్పుడు కూడా ముద్దుగానే ఉంది. కాకపోతే శ్రీదేవి ఒక 12 కిలోలు తగ్గింది, మంచి ఆరోగ్యం తెచ్చుకుంది. హాయిగా న్యూట్రిషన్ తీసుకొని, అది ఒక బ్రేక్ఫాస్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ మెడిసిన్. ఒక బ్రేక్ఫాస్ట్గా మేమంతా తీసుకొని మంచి ఆరోగ్యం తీసుకున్నాం. మా జగన్మోహన్ రావు గారు చూడండి, ఆయన కూడా ఐడియల్ వెయిట్కి వచ్చాడు, నేను ఐడియల్ వెయిట్. శ్యామల గారు కూడా న్యూట్రిషన్ తీసుకుంటారు. ఇదో ఈ కాలేజ్ కుర్రాడు ఉన్నాడు చూడండి, ఈ 60 years బాయ్, యంగ్ బాయ్. ఆ కలర్, ఎంత కలర్ వచ్చి నాకే ఆశ్చర్యంగా ఉంది అన్న కలర్ చూస్తే. అసలు యాక్చువల్ ఎన్ని మచ్చలు ఉండే, ఆ మచ్చలు మేడం మీకు కూడా పోయినాయి మేడం, సూపర్గా. మేడంకి కూడా చాలా మచ్చలు ఉంటుంది ఫేస్లో, అన్ని మచ్చలు కూడా పోతున్నాయి సూపర్గా. సో దైవజ్ఞ శర్మ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ సమక్షంలో ఈ పుట్టినరోజు ఇలా జరుపుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. ఆ దైవేచ్ఛ అంటారు చూసారా, సార్ గారి ఇంటికి వెళ్ళిన ఒక రోజు అసలు నిజంగా అదొక పెద్ద దేవాలయంలో పోయినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. నిజంగా వండర్ఫుల్. అసలు అంత సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు ఇక్కడ. ఆయన ఆ పూజలు కానీ ఆ ఇంట్లో నేను కాలు పెడితేనే ఎక్కడో స్వర్గంలో కాలు పెట్టిన ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా చాలా సంతోషం సార్, మీ ఇంటికి వచ్చినందుకు. ఒకసారి ఆశీర్వదించండి సార్. మీ ఇంటికి వచ్చిన రోజున నాకు చాలా అసలు ఎంత హ్యాపీగా ఉండిందంటే అంత సంతోషంగా ఉండింది సార్. మీరు మాట్లాడండి, తర్వాత కేక్ కట్ చేద్దాం. If you want to become a highly successful investor with a wealthy portfolio, never trust it. లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీదేవి పుట్టినరోజును క్లబ్లోనూ పబ్లో జరుపుకుంటే దేవాలయంలో జరుపుకున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆనవాయి రాండి మాస్టర్ గారు. ఇవాళ పుట్టినరోజు అంటే ఒక జుగుప్సాకరమైనటువంటి పాశ్చాత్య వాతావరణం ఉంటే అలా కాకుండా అందరు సోదరీమణులు శరన్నవరాత్రి మహోత్సవాలు వచ్చే ముందు ఇంతమంది అమ్మవార్లు ఒకే చోట జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దాంట్లో లాల్ బహదూర్ శాస్త్రికి ఎక్కువ, నాకు తక్కువ. మా అమ్మాయి కూడా ఉండడం సంతోషంగా ఉంది. అంతే కదా. శ్రీదేవి గౌరవనీయులు వారు కూడా రావటం, జయ గణేష్ సాంస్కృతిక సేవ సంస్థ
కేవలం పాటల గురించే పుట్టినటువంటి సంస్థ. ఇవాళ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఎన్నో కష్టాలు పడి ఇవాళ ఒక టానిక్ ఏదో ఇస్తుంది. ఆ టానిక్ నాకు కూడా ఇచ్చింది, న్యూట్రిషన్ టానిక్, రిఫ్రెష్ టానిక్. కానీ చాలా పెద్ద గ్లాస్ ఇచ్చింది, అంత తాగలేను నేను, 72 కాబట్టి సగం సగం తాగుతున్నాను. కానీ క్రమేపీ అంటే గోదావరి నది నాసికలో కొద్దిగా ప్రారంభమైంది. లక్ష్మి గారు, మీ పేరేంటి? శైలజ గారు. గోదావరి నది నాసికలో చిన్నగా ప్రారంభమై జీవనదిలాగా వ్యాపించింది. నేను కూడా కొద్దిగా ప్రారంభం చేసిన. దానివల్ల మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సమవర్తిగా ఉన్నాయి. ఒకసారి ఈ చిరంజీవులను చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. మరొక మాట ఏంటంటే పాటలు వృత్తి కాదు, పాటలు ప్రవృత్తి. అందరికి పెద్దలందరూ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ సాయంకాలాల పూట ఈ జుగుప్సాకరమైనటువంటి టీవీ సీరియల్స్ చూడకుండా మంచి పాటలు ప్రాక్టీస్ చేయడం గొప్పది. కాబట్టి భగవన్నామస్మరణ పాట ఒక్కటి మాత్రమే జీవుణ్ణి ఉద్ధరించే అవకాశం ఉంది. బాగా మాగిన మామిడి పండు ఎంత రుచి ఉంటుందో పాత పాట అంత రుచి. సముద్రాల రాఘవాచార్య వారు గొప్ప మాట అన్నాడు, నాకు ఎప్పుడైనా కష్టం జరిగినా, నాకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినా ఒక పాత పాట విని సుఖంగా నిద్రపోతా అన్నాడు. భార్యాభర్తల కలహాల్లో కూడా ఒక పాత పాట వింటే ఆవిడ సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. వారు గొడవ చేస్తే నువ్వు పాత పాట పెట్టాలి. ఊరికే పోట్లాడి 1947లో ఎట్లయింది, మీ పుట్టింటి వాడు నాకు అది ఇవ్వలేదు, సైకిల్ ఇవ్వలేదు, సైకిల్ మోటార్ ఇవ్వలేదు, అట్లా ఇట్లా అని గొడవ చేయకు శ్రీదేవి. ఓ పాత పాట పెట్టి వాళ్ళు మార్పు వస్తాయి. అర్థమైంది కదా? అందరూ అంతే సరదాగా అంటున్నా. ఇక పాత పాట విందాం, కొత్త పాటకు ఆహ్వానం చేద్దాం. నాకు చాలా సంతోషం అంటే ఈ వయసులో కూడా హుషారుగా గంతులు వేస్తుండే పాట పాడేటప్పుడు. నువ్వే కదా? అరే ఎందుకు ఆనాడు రామారావు గారిని సత్కరించే భాగ్యం నాకుంది. ఆయన ఊరికనేవాడు, నేను కాలజ్ఞుడు, ఈయన దైవజ్ఞుడు, విచిత్రమైన కాంబినేషన్ వాడు. అలాంటి ఒక మంచి సంఘటనను సాక్షాత్కరింపజేటువంటి జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్. మీరందరూ పాటలు పాడతారు కదా, అందరూ పాట పాడి. అయ్యా మీ పేరు? రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయులు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో ఉంటాం. ఒకసారి మీ పేరు చెప్పాలి సార్. అయ్యా పెద్దలు రామలింగేశ్వరరావు గారు, యాదగిరిరావు గారు, శ్యామల గారు, లక్ష్మీ సౌభాగ్యవతి శ్యామల, శైలజ, శ్యామల శైలజ ఒకటే కాంబినేషన్. అమ్మ పెద్ద ఆవిడ మీనా గారు, మాధురి గారు, జయలక్ష్మి గారు, వేదవతి గారు, చిరంజీవి శ్రీదేవి, గౌరవ పెద్దలు వారు. అయ్యా మహానుభావ షణ్ముఖరావు గారు, షణ్ముఖం, జగన్మోహన్ రావు గారు మాకు పూర్వ పరిచయం ఉంది. వీళ్ళందరూ ఈ మలి వయస్సులో అంటే 60 తర్వాత ఎవ్రీడే ఇస్ ఎ గ్రేట్ డే. మలి వయస్సులో ఇలాంటి పాత పాటలు విని వాళ్ళు ఆనందపడి మనల్ని ఆనందపరుస్తుంది. అలాంటి ఈ బృందానందరి జయ గణేష్ బృందానికి అభినందన, ఆశీర్వాదం. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Sridevi, happy birthday to you. May God bless you, dear, may God bless you, dear, may God bless you, dear Sridevi, happy birthday to you, happy birthday to you. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. పచ్చగా నూరేళ్ళు ఉండాలని, నా నెచ్చలి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. ఆశలు ఉంటాయి అందరికీ, నెరవేరేది కొందరికి. ఆశలు ఉంటాయి అందరికీ, నెరవేరేది కొందరికి. ఆనందాల తేలే వేళ, ఆనందాల
అభినందనలు ఈ చెలికి మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంత కావాలి పూల బాట హృదయమనేది ఆలయము స్నేహము దేవుడి ప్రతిరూపము హృదయమనేది ఆలయము స్నేహము దేవుడి ప్రతిరూపము కులమేదైనా మతమేదైనా కులమేదైనా మతమేదైనా దానికి లేదు ఆ భేదము మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంత కావాలి పూల బాట పచ్చగా నూరేళ్ళు ఉండాలని మా శ్రీదేవి కలలన్నీ పండాలని మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంత కావాలి పూల బాట. థ్యాంక్ యూ అందరికీ. వండర్ఫుల్. ఒక ఫ్యామిలీ. ఈ సింగింగ్ తరపున నాకు ఒక మంచి కుటుంబం దొరికింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సింగిల్గా చేసుకోకుండా వీళ్ళ సమక్షంలో చేసుకుంటే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ముగ్గురు పిల్లలు బయట ఉంటారు కాబట్టి మేమిద్దరే ఉంటాము. మాకు ఇంతమంది ఆప్తులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అఫెక్షన్. నాకు మాటలు రావట్లేదు. నాలో కూడా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి, అందరికీ తినండి. పాటల ప్రోగ్రామ్ ఇక మన పాటల ప్రోగ్రాంలోకి వెళ్దాం. రైట్. తర్వాత చింత చెట్టు చిగురు చూడు అంటూ జయలక్ష్మి గారు, జగన్మోహన్. వెలుపలే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లగా దించింది ముక్కులోనికి. వెలుపలే వచ్చింది నా ఇంటికి, నన్ను